కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని వెంటనే ప్రారంభించాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు మారుమూల ప్రాంతాల నుంచి ఈరోజు మండల కేంద్రాలైనటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ విధంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు పొట్టలు కట్టడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శిని ఈరోజు ఇంతమంది విద్యార్థులు రోడ్డును పడ్డారంటే అర్ధాకిలతో ఈరోజు రోడ్డును పడ్డారు. కాబట్టి ఇదివరలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగించేవాళ్ళు ఇప్పుడు అటస్సుగా తీసేస్తే మారుమూల నుండి ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అర్ధాకిలతో ఇక్కడ చదువుకోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మధ్యాహ్న భోజనం తీసేస్తే గవర్నమెంట్ స్కూల్లో సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడేమో ప్రభుత్వాలు చెప్తున్నాయి గవర్నమెంట్ స్కూల్ కంటే ధీటుగా లోకల్ ప్రైవేటు స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పిస్తామని కథలైతే చెప్తున్నారు. కానీ ఈరోజు ఇంతమంది విద్యార్థులు కడుపు కొట్టుడు చాలా దారుణము. ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలా? అట్లా కొనసాగించకపోతే భవిష్యత్తులో మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ని అంతా కూడగట్టుకొని మరింత పెద్ద ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. రోడ్డును పడ్డారంటే అర్ధాకిలతో ఈరోజు రోడ్డును పడ్డారు. కాబట్టి ఇదివరలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగించేవాళ్ళు ఇప్పుడు అటస్సుగా తీసేస్తే మారుమూల నుండి ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అర్ధాకిలతో ఇక్కడ చదువుకోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మధ్యాహ్న భోజనం తీసేస్తే గవర్నమెంట్ స్కూల్లో సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడేమో ప్రభుత్వాలు చెప్తున్నాయి గవర్నమెంట్ స్కూల్ కంటే ధీటుగా లోకల్ ప్రైవేటు స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పిస్తామని కథలైతే చెప్తున్నారు. కానీ ఈరోజు ఇంతమంది విద్యార్థులు కడుపు కొట్టుడు చాలా దారుణము. ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలా? అట్లా కొనసాగించకపోతే భవిష్యత్తులో మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ని అంతా కూడగట్టుకొని మరింత పెద్ద ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను.